అనుమతి ఇచ్చాడు, బ్రహ్మాండమైనటువంటి సూచన ఇచ్చాడు, బ్రహ్మాండంగా మనకి ఒక ఆదేశం ఇచ్చాడు, బ్రహ్మాండంగా మనకి ఒక ధైర్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఇది పాపాలన్నింటినీ పోగొట్టేటువంటి అమృతం. కానీ దేవలోకంలో ఉన్నటువంటి అమృతమే పాపాలను పోగొట్టేది కాదు. సరే, దేవలోకంలో ఉన్నటువంటి అమృతం తాగితే ఏమంటే మరణం లేదంటారు కదండి. అమృతం అంటే మరణం లేదని కాదు, చాలా కాలం అక్కడ ఆ సుఖభోగాలు అనుభవిస్తావు, చివరికి ఎప్పుడొకప్పుడు అక్కడి నుంచి రావాల్సిందే, మళ్ళీ జన్మెత్తాల్సిందే. ఎందుకంటే ఈ పుణ్యఫలం ఖర్చు అయిపోతే మళ్ళీ రావాలి, పాపఫలం ఖర్చు అయిన తర్వాత నరకం నుంచి రావాలా, పుణ్యఫలం ఖర్చు అయితేనేమో స్వర్గం నుంచి రావాలి. కానీ మరి ఇదో ఈ గీతామృతం ఎట్లాంటిదేనండి? ఇది ఎట్లాంటిదేనంటే ఇది నిజమైనటువంటి అమృతం. ఏమిటనంటే ఇక జన్మే లేకుండా చేసేటువంటి, ఈ జన్మరాహిత్యాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ప్రసాదించేది అటువంటి అద్భుతమైనటువంటి అమృతం ఇది. ఇలా గీత యొక్క విలువ కనుక మనకి తెలిసినట్లయితే ఆ భగవద్గీత మీద మనకు గొప్ప విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆ భగవద్గీత మీద విశ్వాసం కలిగిందో మనకున్నటువంటి కాలాన్ని, మనకున్నటువంటి తెలివిని, మనకున్నటువంటి ధనాన్ని మనం అన్నింటినీ కూడా దానికోసం మనం వినియోగిస్తాం, సద్వినియోగం చేస్తాం. ఎందుకనంటే ఈ లోకంలో దేనికైనా మనం డబ్బు ఖర్చు పెడతాం. మనం ఇంట్లో ఏదైనా వస్తువు తెచ్చుకోవాలంటే డబ్బు ఖర్చు పెడతాం, కారు కొనుక్కోవాలంటే లక్షల లక్షలు ఖర్చు పెడతాం, ఇంకేదైనా కావాలంటే ఖర్చు పెడతాం, ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెడతాం. కానీ ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, దీనికోసం ఖర్చు పెట్టాలంటే ఇది వేస్ట్. ఎందుకనండి 10 రూపాయలు, ఎందుకంటే 10 రూపాయలు అనవసరంగా, ఈ 10 రూపాయలు అంటే పకోడీలు కొనుక్కోవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. కనుక ఇది ఏమిటంటే దీని విలువ తెలియాలి. ఆ విలువగా తెలిసినప్పుడు ఎంతైనా దీనికోసం ఖర్చు పెట్టాలనిపిస్తుంది, ఎంతైనా దీనికోసం శ్రమ చేయాలనిపిస్తుంది, ఎంతైనా దీనికోసం త్యాగం చేయాలనిపిస్తుంది. ఎప్పుడంటే దీని విలువ తెలిస్తే. దీనికోసం మనం ఏం ఖర్చు పెట్టలేదు, దీనికోసం మన టయాన్ని ఉపయోగించుకోవట్లేదు, మనం దేనికోసమైనా సరే మన టయాన్ని ఉపయోగించుకుంటాం, దీనికోసం మాత్రం మాకెక్కడ కుదురుద్దండి అంటాం, మనం దీనికి టైం వినియోగించం అని అంటే దీని యొక్క విలువ నీకు తెలియలేదని గుర్తు. నువ్వు 10 సంవత్సరాలు నేర్చుకో, 20 సంవత్సరాలు నేర్చుకో, 50 సంవత్సరాలు నేర్చుకో, ఎన్నాళ్ళు నేర్చుకున్నా సరే, ఎన్నాళ్ళు తెలుసుకున్నా సరే, దాని విలువ నీకు తెలియనప్పుడే దానికోసం నీ కళాన్ని, నీ నీ ధనాన్ని, నీ కాలాన్ని, నీ సమస్తాన్ని నువ్వు త్యాగం చేయడానికి సిద్ధపడవు. కాబట్టి మానవ జీవితం యొక్క విలువ ఏమిటో తెలుసుకోవాలి. ఈ మానవ జీవితం ఎందుకోసం వచ్చిందో తెలుసుకోవాలి. ఇందుకోసం వచ్చినటువంటి ఈ జీవితాన్ని అందుకోసమే వినియోగించాలి. అలా వినియోగించాలంటే మనకు ఉపయోగపడేటువంటిది భగవద్గీత అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం దీన్ని చక్కగా వినియోగించుకుంటాం. మరి ఇలా వినియోగించుకుంటూ మరి ఇటువంటి భగవద్గీత ఏదైతే ఉందో ఈ భగవద్గీతని మరి సరళమైనటువంటి, సులభమైనటువంటి భాషలో మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే దీని ప్రయోజనం. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవాలో, మరి దీంట్లో మన కర్తవ్యం ఇంతటితో తీరిపోయిందా, కేవలం ఈ భగవద్గీతను మనం తెలుసుకుంటే చాలా, లేదా ఇంకేమైనా చేయాలా, మన కర్తవ్యం ఏదైనా ఉందా అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్తాం.